తీసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ప్రియమైన వారలారా, లోకమంతా పాపముతో నిండిపోయింది. పాపాన్ని బట్టే శాపం వచ్చింది. పాపమును బట్టే నిత్య నరకము, ఆరని అగ్నిగుండము. దేవాది దేవుడు మానవులను చూచినప్పుడు మానవులందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయినారు. ఈ చెడిపోయిన మానవునికి నిత్య నరకమే గతి. అయితే దేవుడు ప్రేమ గలవాడు గనక ఈ పాపైన మానవుణ్ణి రక్షించడానికే రక్షకుణ్ణి యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపాడు. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసును పేరు పెట్టబడెను. మా ప్రియమైన వారలారా, మనం ఎవరము కూడా నశించి నరకాగ్నికి వెళ్ళడం దేవునికి ఇష్టము లేదు. కనుకనే మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. ఒక కన్య గర్భములో ఆయన భూమి మీద ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గురుటి వారికి కన్నులు ఇచ్చాడు, చనిపోయిన వారిని లేపాడు, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేశాడు. అంత మాత్రమే కాదు, మన పాప పరిహారం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. మానవుడు చేసిన ప్రతి పాపానికి యేసుక్రీస్తు ప్రభువారు శిక్షను పొందాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ప్రియమైన వారలారా, మనము పాపములో మరణించి నిత్య నరకం వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు గనక మనందరి కొరకై లోక పాపం అంతా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మోసాడు, రక్తమంతా కాల్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున తిరిగి లేచాడు. ఆయనను మరణం బంధించలేకపోయింది. మరణాన్ని జయించాడు, పరలోకమునకు వెళ్ళాడు. ఆయనే మరలా ఈ లోకానికి రాబోతున్నాడు. ప్రియమైన వారలారా, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములు క్షమించబడతాయి, వారు దేవుని పిల్లలవుతారు, వారి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. కనుక మీరెవరైనా సరే నేడే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, మన పాపములు మనం ఒప్పుకుంటే మనకు క్షమాపణ, ఉచితముగా నీతిమంతులవుతారు. ప్రియమైన వారలారా, నిత్య నరకాగ్ని గుండం తప్పించుకుంటారు, పరలోక రాజ్యానికి వారసులవుతారు. కనుక నేడే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ, పాప క్షమాపణ పొందుదురు. దేవుడు మిమ్మల్ని దీవించి గొప్ప రక్షణ దయచేయను గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు వేలాది స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాము. అనంతరం గ్రామ ప్రజలను మీరు ప్రేమిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా పాటలు పాడుకుంటూ మీ రాజ్య సువార్తను ప్రకటించడానికి ఇచ్చిన కృప కొరకై వందనములు. దేవా, చుట్టుప్రక్కల విన్న ప్రజలను దర్శించుము, వారి హృదయాలు తెరవండి. ఈ ప్రజలు ఎవరు కూడా నశించి నరకాగ్నికి వెళ్లకుండా ప్రభువా అందరినీ రక్షించుమని నీ పాదములు పట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాం. తోడుగా ఉండమని యేసు ప్రభువును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. బోలియే జిందా ఖుదావందిస్తూ మసీకి, రాజుల రాజైన యేసు ప్రభువునకు, లోక రక్షకుడైన యేసు ప్రభువునకు, పాపములు క్షమించుటకు అధికారం కలిగిన యేసు ప్రభువునకు హల్లెలూయా.